లక్ష్మీ శ్రీనివాస్ కిచెన్ స్వాగతం అండి. ఇప్పుడు మీకు నేను కోడిగుడ్డు, బెండకాయ, టమాటో, వడియాలు వేసి వంకాయ వేసి పులుసు పెడతానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేస్తానో చూడండి. కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక హీట్ ఎక్కిందండి. ముందుగా వడియాలు వేయించి తీసుకుందాం. ఈ మినప వడియాలండి, మినప వడియాలు. శనగపప్పు వడియాలు వేసుకున్నా బాగుంటున్నాయి, కానీ ఈ కోడిగుడ్డు ఇవి గ్యాస్ కదండి. ఆ శనగపప్పు కూడా మళ్ళీ గ్యాస్ అని మినప వడియాలు వేస్తున్నాను. మీకు ఇంకోసారి చూపిస్తా శనగపప్పు వడియాలతో కూర. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పులుసు. కూరకైనా పులుసుకైనా ఈ వడియాలు ఏంటంటే ముందు వేయించి తీసేసుకోవాలండి. ఇవి మామూలుగా మనం పప్పు అన్నంలోకి వేయించుకొని నంచుకొని తినచ్చు, ఇలా పులుసులో కూడా వేసుకోవచ్చు అన్నమాట. కూర వండుకోవచ్చు, వంకాయలోను, దోసకాయలోను. ఉట్టి వడియాలు పులుసు పెట్టినా బాగుంటుందండి. ఉట్టి వడియాలు ఇగురు వండినా బాగుంటుంది. చాలా రకాలుగా చేసుకోవచ్చండి వడియాలతో. ఈ మట్టి పాత్రలు మంచిదే కానండి, ఇవి చాలా జాగ్రత్తగా వాడుకోవాలండి. ఇవి వాడుకునేటప్పుడు ఇవి సీజనింగ్ చేసుకోవడం ఎప్పటికప్పుడు చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుందన్నమాట. మట్టివి మంచివి కదా అని ఎక్కువ వాడమాకండి. ఎందుకంటే చాలా జాగ్రత్తలు వహించాలి. అలా వహిస్తేనే ఇవి వాడుకోవాలన్నమాట. ఇవి తోమేటప్పుడు సబ్బులతోని వాటితోని తోమకూడదండి. చక్కగా ఏదన్నా బూడితో తోముకోవచ్చు, పిండితో తోముకోవచ్చు, నిమ్మకాయతో తోముకోవచ్చు, ఉప్పుతో తోముకోవచ్చు, కొబ్బరి పీసుతో తోముకోవచ్చు. తోమేటప్పుడు ఇవి జాగ్రత్త పరిచేటప్పుడు చాలా వాడుకునేటప్పుడు కూడా చక్కగా వీటి నీళ్ళల్లో వేసి మరిగించి ఆ తర్వాత వాడుకోవాలన్నమాట. ప్రతిరోజు అవసరం లేదు, ఎప్పుడన్నా ఒక్కసారి వాడితే కనుక అలా చాలా జాగ్రత్తలు వహిస్తేనే వాడాలి. ఎందుకంటే వీటికి సన్నటి రంధ్రాలు ఉంటాయండి మట్టి కుండకి. ఆ రంధ్రాల ద్వారా మనకి ఏదన్నా కీటకాలు అవి తిరుగుతూ ఉంటాయి అనుకోండి, బొద్దింకలు, అవి తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట మట్టి కుండ. అందుకని మట్టి కుండ చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. వాడినప్పుడల్లా కూడా శుభ్రంగా నీట్గా కడుక్కొని ఎండలో ఆరబెట్టి ఆయిల్ రాసి పెట్టుకోవాలండి. ఇన్ని జాగ్రత్తలు పాటించే బదులు చక్కగా ఇత్తడివి కొనేసుకోండి. ఇత్తడివైనా మంచివే. ఇవైతే 100% విటమిన్స్ ఉంటాయి. అందులోనైతే పోషకాలు 75% ఉంటాయండి. 70% ఉంటాయి ఇత్తడి వాటిలో. కాకపోతే వాటితో వచ్చిన అవి ఎలా తోముకున్నా పర్వాలేదండి. కాకపోతే అవి మాత్రం కళాయిలు పోతూ ఉంటాయి, అవి వేయించుకుంటూ ఉండాలి. ఇవన్నీ పడలేకే మన వాళ్ళు ఏం చేశారంటే, మన పెద్దవాళ్ళు ఇవన్నీ అటకెక్కించేశారనమాట. మరి ఆరోగ్యం కావాలంటే మనం ఇవన్నీ చక్కగా జాగ్రత్తగా ఆచరిస్తేనే మరి. ఇత్తడి స్టీల్ వాడుకోవచ్చండి, కానీ స్టీల్ వాటిలో వండితే ఏమీ ఉండదన్నమాట. 0 పోషకాలు 0. మనకు పోషకాలు కావాలంటే ఇలాంటివి వాడుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకుంటే కోడిగుడ్డు అడుగంటదనమాట. కొంచెం పసుపు. ఇప్పుడు కోడిగుడ్డు వేయించుకుందాం.
వడియాలు చూసారా చక్కగా ఎర్రగా వేగినాయో ఇలా వేయించుకోవాలన్నమాట. గుడ్లు కూడా ఎర్రగా వేగిపోవడం అవసరం లేదండి, జస్ట్ కొంచెం ఆయిల్లో అలా వేగితే చాలు అనమాట. మరీ ఎక్కువ వేగినాయి అనుకోండి రబ్బర్లాగా అయిపోతాయి గుడ్లు. చాలు, తీసేద్దాం. గుడ్లు ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, కడిగి పెట్టుకున్న కరివేపాకు, మనం ఇందులో మెంతి పొడి మర్చిపోయామండి. పసుపు వేసాను కదా ముందు, కొంచెం మెంతి పొడి వేసుకుందాం. పసుపుతో పాటు వేసేస్తే గుర్తుంటుందండి, ముందు పసుపు వేసాను కదా, అందువల్ల మర్చిపోయాను అన్నమాట. ఆ మెంతి పొడి పడితేనే కానీ సువాసన రాదండి ఏ వంటకైనా. ఇప్పుడు సూపర్ ఫ్లేవర్ అరోమా వస్తుంది. మెంతి పొడి భలే సువాసన అండి, మంచి సువాసన, మంచి ఆరోగ్యం. ఉల్లిపాయ వేగిందండి, మళ్ళీ మన కూరగాయలతో పాటు మగ్గుతుంది అన్నమాట. ఇప్పుడు మనం బెండకాయ వేసుకుందాం. ఇదిగోనండి, ఇందులో కారము, ఉప్పు, మనం వేయించుకున్న వడియాలు కూడా వేసేసానండి. కొంచెం ధనియాల పొడి, మిరియాల పొడి, జీలకర్ర పొడి వేసాను, కారం, ఉప్పు వేసాను, వడియాలు కూడా వేసేసానండి. ఇందులో మధ్యలో ఆగిపోయిందన్నమాట వీడియో, ఫోన్ వేడెక్కి ఆగిపోయింది, అందుకని ఇవన్నీ వేసేయడం అందులో పడలేదన్నమాట, అందుకే చెప్తున్నా. ధనియాల పొడి, జీలకర్ర పొడి, వడియాలు, కారం, ఉప్పు వేసానండి. వేగిపోయినాయి. ఇందులో కోడిగుడ్లు వేసేసుకుందాం. గుడ్లు కూడా వేసేసాను, అన్నీ వేసేసానండి. చక్కగా మగ్గినాయి కూడా, ఇవి మగ్గిపోయినాయి. ఇప్పుడు మనం చింతపండు పులుసు పోసేసుకుందాం. ఇదిగోనండి చింతపండు పులుసు. సూపర్ కలర్ఫుల్గా ఉందండి. అదిగోనండి పులుసు అరోమా అదురుతుంది. బెండకాయ, వంకాయ, కోడిగుడ్డు, వడియాలు, టమాటో, సూపర్. కొంచెం ఉప్పు చూసుకొని, కొంచెం ఉప్పు పడుతుందండి, కొంచెం వాటర్ వేసుకుందాం. కొంచెం ఉప్పు వేసుకుందాం. కారం అన్నీ సరిపోయినాయండి, కొంచెం ఉప్పు సరిపోతుంది. ఆహా సూపర్ అన్నమాట. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం, లాస్ట్లో కొంచెం వేసుకుందాం. కొత్తిమీర మరుగుతూ ఉంటే ఆ టేస్ట్ వేరండి, బాగుంటుంది.
లాస్ట్లో కొంచెం వేసుకుందాం. ఆహా, అయిపోయిందండి. కొంచెం ఉడికితే అయిపోయినట్టే. మన కోడిగుడ్డు వడియాలు వెజ్తో పులుసు. సరిపోయిందండి ఉప్పు. అది ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మీకు గ్రీన్ టీ చూపిస్తానండి. కొంచెం వాటర్ వేసుకొని ఈ వాటర్లోకి పుదీనాకు, న్యాచురల్ గ్రీన్ టీ అండి ఇది. మనం ప్యాకెట్లు కన్నా ఇది బెస్ట్ అనమాట. కొంచెం అల్లం, క్రష్ చేసిన అల్లం. ఇది పొయ్యి మీద పెట్టుకుందాం. పుదీనా టీ సూపర్. ఉదయం పూట తాగామనుకోండి మంచి డీటాక్స్ అనమాట. అది ఇమ్యూనిటీ పెరుగుద్ది, థైరాయిడ్ లెవెల్స్ తగ్గుతాయి. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి చాలా చాలా మంచిది అనమాట. ఆ పుదీనాకు కానీ, అల్లం కానీ, నిమ్మకాయ కానీ. దీని మీద కొంచెం మూత పెట్టుకుందాం. ఇదిగోనండి గ్రీన్ టీ సూపర్. మరిగాక చూపిస్తా. అల్లము, పుదీనాకు అంతే. మరిగాక చూపిస్తానండి. ఇదిగోనండి పులుసు అయిపోయిందండి పులుసు. వడియాల కోడిగుడ్డు వెజ్తో వేసిన పులుసు సూపర్. నచ్చితే మీరు కూడా ఇలా చేసుకోండి. ఇదిగోండి గ్రీన్ టీ చూసారా, న్యాచురల్ టీ అనమాట. న్యాచురల్ గ్రీన్ టీ. ఇందులో నిమ్మకాయ వేసుకొని తాగడమే అనమాట. మంచి డీటాక్స్ న్యాచురల్ గ్రీన్ టీ. మీకు రోజుకు ఒక గ్రీన్ టీ చూపిస్తానండి. చేసినప్పుడల్లా ఒక కలర్, ఒక గ్రీన్ టీ. ఇది పుదీనా గ్రీన్ టీ. పుదీనా గ్రీన్ టీ సూపర్. అయిపోయింది. థ్యాంక్ యూ. నచ్చితే మీరు కూడా ఇలా చేసుకోండి.